రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పైన నిన్న బీఆర్ఎస్ పార్టీ ఒక అంటే ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెడదాం అనుకున్నాం. మీరేమో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిరు, అది తెలంగాణకి అవమానం అని బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త దుకాణం స్టార్ట్ చేసింది. వాస్తవానికి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్నా లేకపోతే తెలంగాణ సచివాలయం కట్టాలన్నా అంతేందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నా, కేటీ రామారావు మినిస్టర్ కావాలన్నా, హరీష్ రావు మినిస్టర్ కావాలన్నా, కవిత ఎమ్మెల్సీ కావాలన్నా ఆడ విగ్రహం ఎవరిదైతే రాజీవ్ గాంధీ గారు పెట్టిరో ఆ రాజీవ్ గాంధీ గారి సతీమణి సోనియా గాంధీ గారు పెట్టినటువంటి భిక్షం, ఆ తల్లి పెట్టినటువంటి భిక్షం తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆ తల్లి చేయకపోతే నువ్వు ఏం పెట్టుకుందువు కేసీఆర్? నాకు అర్థం కాలే. ఆడ ఏమైనా పెట్టగలుగుతుంటిమా? ఏం పెట్టలేకపోతుంటిమి. అటువంటిది ఈ దేశంలో అనేకమైనటువంటి విప్లవాలకు నాంది పలికినటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి విప్లవాలకు ఐటీ రంగానికి ఇవాళ కంప్యూటర్లు, సెల్ ఫోన్లు ఇవన్నీ మనం వాడుతున్నామంటే అది రాజీవ్ గాంధీ పుణ్యాన వాడుతూ ఉన్నాం, రాజీవ్ గాంధీ గారి ఆలోచనతో వాడుతూ ఉన్నాం. ఇక రెండో విషయం ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. పుంజాల శివశంకర్ గారు డ్రాఫ్ట్ తయారు చేసిరు, దాన్ని రాజీవ్ గాంధీ గారికి ఇస్తే రాజీవ్ గాంధీ గారు క్యాబినెట్లో పెట్టి ఆమోదం చేసి అది చేసిండు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. అది చూస్తే సహజంగానే కేసీఆర్కు కుదరది, ఒళ్ళు మండుతూ ఉంటుంది. ఎందుకంటే నేనేమో అన్ని పార్టీలలో గుంజుకుంటే ఈయనేమో చట్టం తెచ్చిండు, ఫిరాయింపులు చేయొద్దంటుండు అని అనిపిస్తుంది నీకు సహజంగానే. మరి దానికి ఎవరేం చేస్తారు? ఇప్పుడు నీ కళ్ళ నిప్పులు పోసుకుంటే ఈ దేశానికి ఒక దిక్సూచిలా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి జీవితం ఎక్కడ, మీరెక్కడ? ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగితే కేసీఆర్ పదే పదే చెప్తా ఉంటాడు సావు నోట్లే తలకాయ పెట్టి వచ్చిన అంట. కానీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ సావు నోట్లో తలకాయ పెట్టి అటే పోయారు, నీలాగా బయటికి రాలే. ఇవాళ ఇందిరాగాంధీని ఒళ్ళంతా జల్లెడబడేటట్టు కాల్చి చంపిరు, రాజీవ్ గాంధీని మానవ బాంబు రూపంలో పెరంబదూర్ దగ్గర బ్లాస్టింగ్ చేసి చంపిరు. ఈ చరిత్రలో ఎక్కడన్నా ఒక చిన్న సిరాచుక్కరన్ ఉందా మీ జీవితాలకు రాసుకోవడానికి? 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకుపోయినటువంటి మీ చరిత్రకు, తిండికి గతి లేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకులను జాతీయీకరణ చేసి ఇండస్ట్రీలను నెలకొల్పి రైతులను ఆదుకొని పేదలకు భూములు పంచి ఇలా చాలా ఊర్లలో మీకు లావన్ పట్టా భూములు ఉంటాయి. ఎక్కడి లావన్ పట్టా భూములు? కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరూ పంచినటువంటి భూములు ఇవన్నీ. ఇందిరమ్మ ఇండ్లు ఇలా ఊరూరికి పోతే ఎక్కడ పోయినా ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి. నువ్వు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉంటాయా? త్యాగాలకు నెలువైనటువంటి ఆ కుటుంబం మీద, ఆ విగ్రహం మీద చిల్లర మాటలు బంద్ చేసుడు నేర్చుకో కేసీఆర్. ఎందుకు చెప్తా ఉన్నామంటే మీ కొడుకు, మీ అల్లుడు తలుగు తెంపుకున్న వాళ్ళ లెక్క ఒరుతా ఉన్నారు. మొన్నటిదాకా మీకు దాంట్లో 39 ఏమి ఇచ్చిరు అసెంబ్లీలా, ఇలా 0. ఇక గ్రాడ్యుయేట్ కాడ గుడ్లేలో పెట్టిరు. ఇక రేపు పొద్దుగాల ఆయనతో దిమ్మెగద్దలు కూడా ఉంచాలి అని మీకు అనుకుంటే పోయి కేసీఆర్ పోయి రాజీవ్ గాంధీ విగ్రహం కాడ ఆ కాళ్ళ కాడ పడి పొరపాటు అయిపోయింది, నువ్వు తెచ్చిన చట్టాన్ని నేను ఉల్లంఘించిన, ఈ భారతదేశ పార్లమెంటు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఉల్లంఘించి నేను పార్టీ ఫిరాయింపులకు తెరలేపిన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తిని నేనే, పాపాత్ముని నేనే అని రాజీవ్ గాంధీ కాళ్ళ కాడ ముక్కు నేలకరాయి కేసీఆర్. నీకు అప్పటికి కూడా పాప పరిహారం కాదు. మీ ఇంటి వాళ్ళందరినీ తీసుకొని పోయి ఆయన కాళ్ళ కాడ ముక్కు నేలకరాయి. నీ అసొంటోడు భవిష్యత్తులో ఉడతాడనే రాజీవ్ గాంధీ ముందుగాల పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఇలా సమాచార హక్కు చట్టం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? యూపీఏ గవర్నమెంట్ కాదా? ఉపాధి హామీ కూలి కరువు పని తెచ్చింది ఎవరు?
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? రైట్ టు ఎడ్యుకేషన్ తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఇండస్ట్రీ పాలసీని తీసుకొచ్చింది ఎవరు? పంచవర్ష ప్రణాళికలు పెట్టింది ఎవరు? ఇందులో ఏమన్నా పాత్ర ఉందా కేసీఆర్ మీది? మంది పెళ్లిళ్ళ కాడ మంగళారతి పట్టినట్టుగా తయారైన కుండ కాడికి వచ్చి కూర్చున్నావు. కూర్చొని ఇప్పుడు అన్ని నాటకాలు. రాజీవ్ గాంధీ విగ్రహానికి ఆయన పాదధూలికున్న విలువ కూడా మీకు లేదు. ఢిల్లీలో ఆనాడు దీక్ష పెట్టినావు నువ్వు, రైతు దీక్ష అనిపోయినావు. ముంగడికేనే ఆ మైక్ సెట్ ఉరికేనే గజ్జును ఎవరు రాయడని. నీ పిరికితనం ఎక్కడా? ఈ దేశం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడినటువంటి రాజీవ్ గాంధీ ఎక్కడ? కేసీఆర్ నిజంగా త్యాగాలు చేసిండ్రు. తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం 2 సార్లు అవకాశం వచ్చినా ఉందా ఏమన్నా? అయినప్పటికీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని నడిబాధ అట్లా వాడేసినట్టు కాకుండా ఆ మహిళకు ఆ సింబాలిక్ ఆ ఆకారానికి ఒక సమున్నత గౌరవం ఇవ్వాలని సెక్రటేరియట్ లోపట పెట్టబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 9 తారీఖు నాడు దాన్ని ఇనాగ్రేట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ లెక్క రోడ్ల మీద పెట్టాలనుకోలే. ఈ రాష్ట్రానికి అత్యున్నత పరిపాలన విభాగమైన సెక్రటేరియట్ లో పెట్టాలనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికైనా ఈ పిచ్చి ఆలోచనలు బంద్ చేసి ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహము వర్సెస్ ఏది మనం ఆ విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ కొత్త రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. మీరు ఎన్ని చేసినా మీ వినాశనాలు దగ్గరకు వచ్చినాయి. మీకు మూడాలు వచ్చినాయి. మీకు దశమగ్రహం వచ్చి కూర్చున్నది. మిమ్మల్ని ఎవడు కాపాడలేడుగా. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిన మాట వాస్తవం. కేసీఆర్ ఆయన కుటుంబం సర్వనాశనం చేసింది. ప్రాయచిత్తపడు, తప్పైందని ఒప్పుకో. తెలంగాణ ప్రజలకు క్షమించే గుణం ఉంటుంది. ఎస్, నేను తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన, దోపిడీ చేసిన, మొత్తం లూటీ చేసిన అని ఒప్పుకో. ఏం తప్పేముంది? దాన్ని ఎవడని కొడతాడా, తిడతాడా? నేను ఒప్పుకోను, ఇట్లే అరాగిరి చేస్తా, నేను ఇట్లనే లొలి పెడతా, ఇట్లనే పంచాయతీలు పెడతా, ఇట్లనే లేని పంచాయతీలు లేపుతా, మేము ఆంధ్రోళన తిడతాం అని మీరు అనుకుంటారేమో. బుద్ధి మారాలి ఎప్పటికైనా. ఇక రాజీవ్ గాంధీ విగ్రహం టాపిక్ ఇటు పెడితే, ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీసీలు ఎక్కడ? బీసీ చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు, అన్న మా క్యాస్ట్ ఎంత, మా క్యాస్ట్ ఎంత, మా కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మా కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి. విశ్వకర్మ సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి. ఎస్, విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలాగే షేర్ కూడా మీ వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అయితే ఇవాళ కొంచెం ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ నడుస్తూ ఉంది కదా. ఏంది? రాహుల్ గాంధీ దేశద్రోహ. ఎట్లా దేశద్రోహి? చైనా వాడు ఇండియాను ఆక్రమిస్తే చుప్మని కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ గారా దేశద్రోహి? రాహుల్ గాంధీ గారా? ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళ ఇంటికి గడపకు పోయి మన కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ దేశద్రోహయా? మాట్లాడడానికి ఏమైనా ఉండాలి కనీసం. రైట్, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఇక ఒకసారి డాటాకి వెళ్దాం. చాలా మంది అడుగుతా ఉన్నారు, మా కాస్ట్ మేము ఎంతమంది ఉన్నామన్న కులాలు మొత్తం అందరి ఇంక్లూడింగ్ ఇప్పుడు ఓసీలో కూడా ఎవరెవరు ఎంత ఉన్నారు, ఏ జిల్లాలో ఉన్నారు, ఏ ఊర్లో ఉన్న కాడి నుంచి లెక్క ఉంది బాయ్ సాబ్. ఇక మీరేం వరి కాకూరి దీని విషయంలో. ఒకసారి నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని చూసుకొని నాగార్జున సాగర్ తర్వాత అవి చూసుకున్న తర్వాత మీరందరూ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరెవరు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు లెక్క చెప్పబోతా ఉన్నా. అన్ని కులాల వారిగా లెక్క చెప్పబోతా ఉన్నా. ఇక డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్, నెంబర్ ఆఫ్ ఓటర్స్. ఏడా నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో మగవాళ్ళు 107,659 మంది ఉంటే ఆడవాళ్ళు 109,992 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ 2 ఉన్నారు. మొత్తం నాగార్జున సాగర్లో అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య
2,17,653 మంది ఓటర్లు ఉన్నారు. ఇక చెలకుర్తి కాన్స్టిట్యున్సీ ఉంటే ఇదివరకు చెలకుర్తి ఉండే, దాన్ని నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీగా 2009లో మార్చారు. అసెంబ్లీ ఎలక్షన్స్ చూస్తే 13 సార్లు ఎలక్షన్లు జరిగినాయి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో. 13 సార్ల ఎలక్షన్ జరిగితే ఓసీలు ఎన్నిసార్లు? 8 సార్లు ఓసీలు గెలిచిరు. బీసీలు 5 సార్లు ఎలక్ట్ అయ్యారు. ఈ బీసీలు కూడా ఎప్పుడు ఎలక్ట్ అయ్యారు ఏం కథ అనేది ఒకసారి చూస్తే, నిమ్మల రాములని కాంగ్రెస్ పార్టీ నుంచి 72 నుంచి 78 దాకా పనిచేసిండు. ఆ తర్వాత జి రమామూర్తి 94లో తెలుగుదేశం పార్టీ నుంచి పనిచేసారు. ఇక్కడ నోముల నరసింహయ్య యాదవ్ 2018లో పనిచేసిండు. ఆ తర్వాత నోముల భగత్ యాదవ్ 2021లో పనిచేసిండు. ఇగో ఇట్లా కేవలం 5 సార్లు అయ్యారు. అయితే వీళ్ళు 2 సార్లు అయ్యారు. ఒక ఆయన నిమ్మల రాములు 2 సార్లు. ఇట్లా 5 సార్లు మాత్రమే. 13 సార్లు ఎలక్షన్స్ జరిగితే 5 సార్లు బీసీలు ఎలక్ట్ అయ్యారు, 8 సార్లు అప్పర్ క్యాస్ట్ ఎలక్ట్ అయింది. యాజ్ పర్ ద డెమోగ్రఫీ ఆఫ్ మునుగోడు కాన్స్టిట్యున్సీ, ఇది ఏది మునుగోడు అంటే నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ బీసీ ఓటర్స్ అప్రాక్సిమేట్లీ 60% ఉన్నారు. ఇక 1,30,591 మంది బీసీలు ఉన్నారు. ఇలా అందులో మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ ఇన్ బీసీ కేటగిరీ ఓసీస్ managed to win 8 times. As per demography of Nagarjuna Sagar constituency, number of OC voters approximately 3 to 5%, which will be around 8,700 మంది ఓసీలు ఉన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 8,700 మంది ఓసీలు. ఆ ఓసీల్లో కూడా రెడ్డి, వెలమ, కమ్మ, కాపు ఇవన్నీ ఉన్నాయి. అయితే దీంట్లో 8,700 ఉన్నటువంటి వాళ్ళేమో 8 సార్లు ఎలక్ట్ అయ్యారు. 1,30,000 మంది ఉన్నటువంటి బీసీలేమో 5 సార్లు ఎలక్ట్ అయ్యారు. ఇది ఆ నియోజకవర్గంలో. ఇక్కడ కూడా 5 మండలాలు ఉన్నాయి. దీంట్లో 6 మండలాలు ఉన్నాయి. ఒకటేమో నిడమనూరు మండలం, ఇది జెడ్పీటీసీ విషయంలో అన్రిజర్వ్డ్ అయింది. గుర్రంపోడు మండలం ఉంది, అది అన్రిజర్వ్డ్ అయింది. పెద్దాపురం మండలం ఉంది, అన్రిజర్వ్డ్ అయింది. అనుముల మండలం ఎస్సీ, త్రిపురారం అన్రిజర్వ్డ్, తిరుమలగిరి సాగరు ఎస్టీ రిజర్వ్డ్ అయింది. ఈ ఎస్టీ రిజర్వ్డ్ ఎస్టీకే పోయింది. అన్రిజర్వ్డ్ త్రిపురారంలో ఎస్టీల జనాభా ఎక్కువ కాబట్టి ఎస్టీలకు, ఇక అలాగే అనుముల మండలంలో ఎస్సీల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఎస్సీలకు రిజర్వ్ అయిపోయింది. ఇక మిగిలిన 3 అన్రిజర్వ్డ్ కింద తీసుకున్నాం. ఇక్కడ నిడమనూరులో అన్రిజర్వ్డ్ అంటే ఇదెవరు? జెడ్పీటీసీ రెడ్డి అయిండు. ఇక్కడ గుర్రంపోడు మండలంలో బీసీ గౌడ జెడ్పీటీసీగా వచ్చిండు. ఆ తర్వాత పెద్దాపుర మండలంలో ఓసీ రెడ్డి అంటే 8,700 మంది ఉన్నటువంటి రెడ్డిలు 2 జెడ్పీటీసీలు, ఆ తర్వాత 8 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. 8,700. ఇక్కడ 1,30,000 మంది ఉన్నటువంటి బీసీలు 5 సార్లు ఎమ్మెల్యే అయితే 1 జెడ్పీటీసీ ఉన్నాడు. ఇది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 60% ఉన్నటువంటి పాపులేషన్కి 60% ఉన్న బీసీలకు దక్కింది ఎంత అంటే 1 జెడ్పీటీసీ. 60% ఉన్న బీసీలకు దక్కింది 1 జెడ్పీటీసీ అయితే 3% ఉన్నటువంటి ఓసీలకు 2 జెడ్పీటీసీలు దక్కినాయి. ఇక్కడ ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీలో దక్కినటువంటి వ్యవహారం. సో ఇది నాగార్జున సాగర్ నియోజకవర్గం కథ. ఇక చాలా మంది అడుగుతా ఉన్నారు బీసీ పాపులేషన్ సంగతి ఏంది, ఇందులో ఓసీల సంగతి ఏంది. ఫస్ట్ బీసీల పాపులేషన్ ఎట్లా ఉంది ఏం కథ అనేది ఒకసారి దయచేసిగా చూడరు. ఇక ఈ లెక్కనే కేసీఆర్ ఇన్ని రోజులు బయట పెట్టకుండా దాచినటువంటి లెక్క ఇది. క్లోజ్ రైట్. స్టేట్మెంట్ షోయింగ్ ద హౌస్ హోల్డ్స్ అండ్ పాపులేషన్ యాజ్ పర్ సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో 2016 నాటికి ఈ లెక్క. ఇందులో బీసీలో 5 గ్రూపులు ఉన్నాయి. ఒకటి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ 5 గ్రూపులు ఉన్నాయి. ఆ తర్వాత ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది, ఆ తర్వాత ఓసీ ఉంది. ఈ బీసీలకు సంబంధించి సమగ్రంగా ఒకసారి లెక్క తీసుకుందాం. బీసీఏలో అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడబలిజ, బెస్త, జాలరి, గంగావర్, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, ఆ తర్వాత వన్యరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి, నెయ్యాల, పట్టపు వీళ్ళందరూ కలిసి ఎంతమంది? 4,27,055 మంది ఉన్నారు వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో. రైట్. ఇక దీంట్లో బాలసంతులు ఎంతమంది ఉన్నారంటే బాలసంతులు బైరూపోలు కలిసి
25,811 మంది. వాళ్ళ ఇండ్లు ఏంటంటే 7,224. ఇక్కడ బీసీఏలో బందారా, ఈ క్యాస్ట్ డిలేట్ అయిపోయింది, బందారా అనే క్యాస్ట్, ఎందుకంటే ఏపీ తెలంగాణ బైఫర్కేషన్ అయినప్పుడు అక్కడికి వెళ్ళిపోయారు. ఇక బుడబుక్కలోళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో బుడబుక్కలోళ్ళ సంఖ్య 7,416 మంది ఉన్నారు. ఇది నా లెక్కలు కాదయ్యో, కేసీఆర్ తయారు చేసిన లెక్కలు. బుడబుక్కలోళ్ళు ఎంతమంది? తెలంగాణ రాష్ట్రంలో 7,416 మంది ఉన్నారు. ఇక రజకులు, చాకలి వన్నారు, వీళ్ళ రజకుల ఇండ్లు 2,51,398 ఇండ్లు ఉంటే 8,66,243 మంది జనాభా చాకలి రజకులు. ఇక దాసరి, ఫార్మర్లీ ఎంగేజ్డ్ ఇన్ భిక్షాటన, అంటే బెగ్గరి, అంటే దాసరి వాళ్ళు, అడుక్కునే వాళ్ళు, దీంట్లో వాళ్ళు బెగ్గర్ చేస్తూ ఉంటారు. 25,378 మంది దాసరి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తర్వాత దొమ్మర కులానికి సంబంధించినటువంటి వాళ్ళు 8,211 మంది ఈ దొమ్మర కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక గంగిరెద్దుల వాళ్ళు 11,297 మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాస్ట్ అది. ఇక బీసీఏ జంగం వాళ్ళు 45,436 మంది వాళ్ళు జనాభా ఉన్నది. ఇక అలాగే జోగి 4,380 మంది జోగి. ఇక కాటిపాపల వాళ్ళు వీళ్ళు 1,469 మంది జనాభా ఉన్నారు. ఇక కొర్చ అనేది బీసీ ఏలోంచి డిలీట్ అయిపోయింది, ఆ క్యాస్ట్ ను డిలీట్ చేశారు. ఇక బీసీఏ మేదరి వాళ్ళు, మహేంద్ర వాళ్ళు, వీళ్ళ 92,610 మంది ఉన్నారు. ఎవరు? మేదరోళ్ళు 92,610 మంది. ఇక్కడ బీసీఏ మొండివారు, మొండి బండవారు వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 12,316 మంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇక మళ్ళా గడికి అడగకుండా అందరికీ చెప్తా ఉన్నారు సోదరులారా. ఇక నాయి బ్రాహ్మణులు, మంగళ మరియు భజంత్రి వాళ్ళు, వీళ్ళందరూ నాయి బ్రాహ్మణులు 3,09,798 మంది ఉన్నారు. నాయి బ్రాహ్మణులు ఎంతమంది అంటే 3,09,798 మంది ఉన్నారు. వెలమలని కమ్మలని ఒక దగ్గర వేసినా ఇంత జనాభా లేదు మళ్ళా. ఇక నక్కల వాళ్ళు వాళ్ళని ఎస్టీలో కలిపేసిరు, బీసీఏ నుంచి తీసేసి వాళ్ళు 890 మంది ఉన్నారు. ఇక వంశరాజులు వీళ్ళని పిచ్చగుంట్ల అని అంటారు, వీళ్ళది 34,736 మంది వీళ్ళు ఉన్నారు సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం. ఇదే బీసీఏలో పాముల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 464 మంది ఉన్నారు. ఇక పర్ది అనేటువంటి వాళ్ళు 1,324 మంది. పంబాలోళ్ళు 813 మంది ఉన్నారు. ఇక పెద్దమ్మలోళ్ళు, దేవరవాండ్లు, ఎల్లమ్మవాండ్లు, ముత్యాలమ్మవాండ్లు, దమ్ముల, దామాల, వీళ్ళందరూ కలిపి వీళ్ళందరూ బీసీఏ కేటగిరీలోకి వస్తారు. వీళ్ళు 17,888 మంది ఉన్నారు. వీళ్ళ ఇండ్లు 5,106 ఇండ్లు ఉన్నాయి. ఇక బీసీఏలోనే వీరభద్రియ క్యాస్ట్కి సంబంధించి వీళ్ళు 17,764 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇంతే కాదు, ఇదే డేటా అనుకునేరు ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు, ఏ మండల్లో ఎంత, ఏ ఊర్లో ఎంత ఉన్న కాడి నుంచి లెక్క ఉంది. ఇక వాల్మీకి బోయ వీళ్ళు దాదాపు 3,38,828 మంది ఉన్నారు. వాల్మీకి బోయలు వీళ్ళని ఎస్టీలో కలపాలనే డిమాండ్ ఉండే, కేసీఆర్ చెప్పిండు, మోసం చేసిండు. ఇక్కడ వాల్మీకి బోయలు 3,38,823 మంది వాల్మీకి బోయలు ఉన్నారు. ఇక బీసీఏలోనే గుడాల వాళ్ళు ఉన్నారు. 6,561 ఇండ్లు ఉన్నాయి, 21,880 మంది వాళ్ళు ఉన్నారు, జనాభా ఉంది. ఇక కంజరబట్ట 584 మంది ఉన్నారు వాళ్ళు, కంజరబట్ట వాళ్ళు. ఇక ఇదే బీసీఏలో ఈ కళింగ కులాన్ని ఇక్కడ నుంచి డిలీట్ చేసి, ఎందుకంటే తెలంగాణ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత తెలిపారు కాబట్టి. ఇక కెంపారే రెడ్డిక వీళ్ళు 27,231 మంది ఉన్నారు. ఇక మొండెపట్ట 13,12 మంది ఉన్నారు. ఇక నొక్కారు 235 మంది ఉన్నారు. పరికి ముగ్గుల 3,002 మంది ఉన్నారు. యాట 3,076 మంది ఉన్నారు. చొప్పెమారి 4,380 మంది ఉన్నారు. కైకాడి 3,419 మంది ఉన్నారు. జోషినవండి వాలాస్ 2,461 మంది ఉన్నారు. రైట్. ఇక వడ్డెర అని చెప్పేసి వడ్డెర
వడ్డెరోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన జనాభా 3,79,123 మంది. వారికి ఉంటారు వీళ్ళు 3,79,123 మంది వడ్డెర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇక మందులోళ్ళు 17,271 మంది ఉన్నారు. రైట్ గా ఇక్కడ మేతార్ అంటే ముస్లిం కి సంబంధించిన సామాజిక వర్గం ఇది. చాలా వెనుకబడ్డ కులం 1,67,018 మంది ఉన్నారు వాళ్ళు. ఇక కునపులి వీళ్ళు 3,384 మంది ఉన్నారు. ఇక పత్ర 6,760 మంది ఉన్నారు. రైట్ గా కూరాకుల పొండారా ఇవేమో డిలీట్ అయిన క్యాస్ట్లు. అలాగే సామంతులు కూడా డిలీట్ అయిపోయారు బీసీఏలో నుంచి. ఇక ఇదే బీసీఏలో పాల నయానివారు పాలెగారు ఎకిరి వ్యాకుల కావలి వీళ్ళందరూ కలిసి 32,364 మంది ఉన్నారు. ఇదే బీసీఏలో రాజన్నలు 6,179 మంది ఉన్నారు. బుక్కయ్య వార్లు 5,205 మంది ఉన్నారు. గోత్రాలోళ్ళు 3,638 మంది ఉన్నారు. కాశికపాడి 1,951 మంది ఉన్నారు. సిద్ధులోళ్ళు 1,941 మంది ఉన్నారు. సిక్లిగర్ 4,749 మంది ఉన్నారు. పూసల వాళ్ళు 3,232,107 మంది ఉన్నారు పూసల వాళ్ళు. మొత్తం ఈ బీసీఏ కేటగిరీలో ఉన్నటువంటి బీసీలంతా 30,40,376 మంది ఉన్నారు. 30,40,376 మంది బీసీఏ కేటగిరీలో ఉన్నారు. ఇక బీసీబీ కేటగిరీ చూద్దాం. ఆర్యక్షత్రియ చిత్తారి గినియారు తర్వాత చిత్రకార నకాస్ 42,202 మంది ఉన్నారు. బీసీబీలో దేవాంగ వాళ్ళు 23,779 మంది ఉన్నారు. రైట్ గా గౌడ గామల్ల కలాలి గౌండ ఈడిగా శెట్టిబల్జ ఇదేమో ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉంటారు. ఆ శెట్టిబల్జ వాళ్ళని డిలీట్ చేశారు. ఈ 15,76,297 మంది ఉన్నారు. రైట్ 15,76,297 మంది గౌడ్స్ ఉన్నారు. ఇక దూదేకుల లద్దాఫు ఆ తర్వాత పింజారి ఆర్ నుర్బాష్ 3,44,637 మంది ఉన్నారు. వీళ్ళు ఇక గాండ్ల టెలికుల దేవతిక లాకుల 70,218 మంది ఉన్నారు. జనరా వాళ్ళు 13,743 మంది ఉన్నారు. ఇక కుమ్మర వాళ్ళు శాలివాహన్లు తెలంగాణ రాష్ట్రంలో 3,72,341 మంది కుమ్మరి వాళ్ళు ఉన్నారు. కవయిత్రి ముల్లా శాలివాహన్ అంటారు. ఎస్. ఇక ఆ తర్వాత ఇదేంది కరికల భక్తులు అట వీళ్ళు 5,659 మంది ఉన్నారు. ఇక బీసీబీ కర్ణ భక్తులు 1,723 మంది ఉన్నారు. ఇక కుర్మ సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో కుర్మల ఇండ్లు 14,46,745 ఇండ్లు ఉంటే 5,56,112 మంది కుర్మ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఇక ఇది డిలీట్ అయిపోయింది. నాగవద్యులు ఇక నీలకంటి వాళ్ళు 6,793 మంది ఉన్నారు. ఇక పట్కారు వాళ్ళు 28,993 మంది. పెరిక సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో అలాగే పెరిక బలిజ పురాగిరి క్షత్రియ వీళ్ళందరూ కలిపి 2,10,580 మంది ఉన్నారు. రైట్ గా నెస్సిఆర్ కుర్ని 26,286 మంది ఉన్నారు. ఇక పద్మశాలిలు తెలంగాణ రాష్ట్రంలో సాలివాన్ పట్టుశాలి సేనపత్తులు తొగట శాలి వీళ్ళందరూ కలిసి పద్మశాలి క్యాస్ట్ ఎంత ఉందంటే 12,15,078 మంది ఉన్నారు. వాళ్ళ ఇండ్లు మార్కండి ఇక 3,66,942 ఇండ్లు వాళ్ళ ఉన్నాయి. ఇక అలాగే స్వాకులాసాలి 6,651 మంది ఉన్నారు. తొగట వీర క్షత్రియ 18,476 మంది ఉన్నారు. ఇక విశ్వబ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు? ఇందులో ఔసుల కంసాలి కమ్మరి కంచరి వడ్ల వడ్రంగి అండ్ సిప్లిస్ అంటే మన పంచకర్మలు అంటారు. సిప్లిస్ అంటే మన రాహుల్ సిప్లి గంజి ఉన్నాడు కదా వాళ్ళు విశ్వకర్మలు అంటారు వీళ్ళని. ఈ విశ్వకర్మలు ఎంతమంది ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో 9,63,151 మంది ఉన్నారు. 9,63,151 మంది విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. వీళ్ళ ఇండ్లు 2,80,821 ఇండ్లు వీళ్ళే ఉన్నాయి చారిసి. ఇక బీసీబీలోనే కుంచిటి వక్కలిగా
ఇది డిలీట్ అయిపోయింది. ఒక్కరిగా క్యాస్ట్ ఇది కర్ణాటక సంబంధించి డిలీట్ అయిపోయింది. ఇక లోదా 13,607 మంది, ఏది రాజా సింగ్ వాళ్ళది. ఇక బొందిలి 22,925 మంది ఉన్నారు. ఇక ఆర్య మరాఠీ, ఆ తర్వాత మరాఠా, నాన్ బ్రాహ్మిన్స్, ఆరకలీస్ అండ్ సురభి నాటకాలు వేస్తారు కదా, నాటకాలు వేస్తారు వాళ్ళే 75,601 మంది ఉన్నారు. ఇక నీలి 4,931 మంది ఉన్నారు. గుడియా వీళ్ళు డిలీట్ అయిపోయారు. ఇక బీసీబీ గ్రూప్ ఎంత మంది ఉన్నారంటే 56,02,786 మంది బీసీబీ కేటగిరీలో ఉన్నారు. 56 లక్షల మంది 56 లక్షల మంది ఉన్నారు అందులో ఒక్క బీసీబీ కేటగిరీలో. ఇక బీసీసీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ అండ్ దేర్ ప్రోగెన్సీ. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఎస్సీల నుంచి క్రిస్టియన్లకు పోయిరో వాళ్ళకి బీసీసీ వర్తిస్తుంది అన్నట్టు, సర్టిఫికేట్ వస్తుంది. బీసీసీలు ఎంత మంది ఉన్నారంటే 18,029 మంది ఉన్నారు మొత్తం బీసీసీలు. ఇక బీసీడీ కేటగిరీ తీసుకుందాం. ఇక అగరు వీళ్ళు డిలీట్ అయిపోయారు, వీళ్ళు లేరు. ఇక బీసీడీ ఆర్య కటిక ఆర్య సూర్యవంశీ ఆర్య కటికల జనాభా తెలంగాణ రాష్ట్రంలో 87,422 మంది ఉన్నారు. 87,422 మంది. వాళ్ళ ఇండ్లు 22,603 ఇండ్లు ఉన్నాయి. ఇంకా అత్తగార వీళ్ళు డిలీట్ అయిపోయారు. భట్రాజులు తెలంగాణ రాష్ట్రంలో 51,5,146 ఇండ్లుంటే 16,895 మంది ఉన్నారు. ఇక చిప్పోలు అంటే మేరా వీళ్ళ ఇండ్లు 3,30,088 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళ జనాభా 99,430 జనాభా. ఇక గవర డిలీట్ అయిపోయింది, గొబ్బాడ డిలీట్ అయిపోయింది. హట్కార్ వాళ్ళ ఇండ్లు 4,940 ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వాళ్ళ జనాభా 18,290 మంది ఉన్నారు. రైట్ గా జింగార్ అనేటువంటి కమ్యూనిటీ 176 ఇండ్లు ఉన్నాయి తెలంగాణలో. వాళ్ళవి 656 జనాభా వాళ్ళది. ఇక కోస్తి వీళ్ళు 343 ఇండ్లుంటే 1,140 మంది ఉన్నారు. ఇక కచ్చి వాళ్ళు 3,761 ఇండ్లు ఉన్నాయి వీళ్ళవి. చాలా మంది ఎందుకంటే తక్కువ జనాభా ఉన్న వాళ్ళ మనకు కొంతమంది క్యాస్ట్లు కూడా తెలియకపోవచ్చు, అవి కూడా ఉంటాయి ఇందులో, ఇవన్నీ కూడా ఉంటాయి. 13,204 మంది కచ్చి జనాభా వాళ్ళు ఉన్నారు. ఇక సూర్యబలిజ గణిక వీళ్ళు 5,040 మంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇక కృష్ణబలిజ దాసరి బుక్కదాసరులు అంటారు, వీళ్ళు 6,113 మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. దాసరిలో రకరకాలు ఉంటారు అనమాట. అదేది హోలియా దాసరని, దాసరని, అందులో ఒక్కొక్క క్యాస్ట్ ఒక్కొక్క సపరేట్. మళ్ళీ ఎస్సీలకు వేరు, కొంతమంది బీసీఏలకు వేరు, కొంతమంది బీసీడీలకు వచ్చారు. ఇక కొప్పుల వెలమాలు లేరు ఇక్కడ, వాళ్ళని డిలీట్ చేసిరు. మథుర 7,472 ఇండ్లు ఉన్నాయి, 30,424 మంది ఉన్నారు. ఇక మాలి మరార్ అండ్ తంబోలి 86,509 మంది ఉన్నారు. ఇక ముదిరాజు ముత్రాసి తెనిగోళ్ళు మెజార్టీ పీపుల్ వీళ్ళు. తెలంగాణలో బీసీడీలో 19వ నెంబర్ కింద ముదిరాజులు ముత్రాసి తెనిగోళ్ళు వీళ్ళ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ముత్రాసుల ఇండ్లు 6,79,454 ఇండ్లు ఉంటే 24,28,942 మంది ముదిరాజులు ఉన్నారు. ఇక మున్నూరు కాపులు వాళ్ళ ఇండ్లు 4,01,128 ఉంటే 13,05,296 మంది వీళ్ళు మున్నూరు కాపులు ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి. ఇక్కడ పద్మశాలి, గౌడ, యాదవ, మున్నూరు కాపు, ముదిరాజు, అందులో యాదవ కుర్మ కూడా అందులో 80 లక్షల మంది వెళ్తారు వీళ్ళంతా ఈజీగా, ఎక్కువ ఉంటారు. ఇంకా ఇక్కడ నాగవంశం వాళ్ళది డిలీట్ అయిపోయింది. ఇక అలాగే విశాఖపట్నం డిస్టిక్ లో ఉంటారు వీళ్ళు, పొలినాటి వెలమాసు వాళ్ళు డిలీట్ అయిపోయింది. పాసి వాళ్ళు 2,965 మంది ఉన్నారు. ఇక రంగరేజు భావసార క్షత్రియ అనట వీళ్ళు 17,278 మంది తెలంగాణలో ఉన్నారు. సాధు చెట్టి 747 మంది ఉన్నారు. సతాని 24,655 మంది ఉన్నారు. ఇక తమ్మలి వాళ్ళు 8,105 మంది ఉన్నారు. రైట్ గా తూర్పు కాపులు 6 గుజల కాపుస్ వీళ్ళు 40,462 మంది ఉండే, కానీ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు, డిలీట్ అయిపోయింది. ఉప్పర అండ్ సగర 11,17,744 మంది ఉన్నారు. వంజర వాళ్ళు 56,626 మంది ఉన్నారు. ఇక యాదవులు చూడుర్రి, యాదవుల ఇండ్లు
5,68,351 ఉంటే 19,77,368 మంది ఉన్నారు. 19,77,368 మంది యాదవులు ఉన్నారు. ఇక ఆరే వాళ్ళు అండ్ ఆరోళ్ళు వీళ్ళు 1,15,795 మంది ఉన్నారు. ఇక సదరు వీళ్ళు డిలేట్ అయిపోయారు, అరవ వీళ్ళు డిలేట్ అయిపోయారు. అయ్యరాక 3,476 మంది ఉన్నారు. అసలు యాక్చువల్గా అరవ ఉండాలి, ఎందుకంటే అరవ తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినరు. ఇక్కడ ఇప్పుడు సైనిక్పురి లాంటి ప్రాంతాల్లో ఉంటారు. ఏమో మరి వాళ్ళని తీసేసారు వాళ్ళు. ఓకే, నాగరాలు అట్లా వేరే ఉండదు. నగరాలు ఇక 3,629 మంది ఉన్నారు. అగాముద్దియార్, అగాముద్దివెల్లార్ అండ్ అగాముద్దిల్లార్ ఇంక్లూడింగ్ తులువా వెల్లాస్ వీళ్ళంతా కలిసి 14,027 మంది ఉన్నారు. ఇక బేరి వైశ్య వీళ్ళు బేరి శెట్టి వీళ్ళు డిలీట్ అయిపోయారు. అతి రాస వీళ్ళు డిలీట్ అయిపోయారు. సుంది అంటారు వీళ్ళని 5,721 మంది ఉన్నారు. ఇక వరాల వీళ్ళు 9,107 మంది ఉన్నారు. శిష్ట కారణం 1,810 మంది ఉన్నారు. ఇక లక్కమారి కాపు 25,777 మంది ఉన్నారు. 25,277 మంది ఉన్నారు. వీరశైవ లింగాయత్తు లింగబలిజ వీళ్ళంటే ఇక్కడ కర్ణాటక నుంచి అంటే హైదరాబాద్ ఈ ఏరియాలో ఉంటారు. 62,430 మంది ఉన్నారు. రైట్. ఇక బీసీడీ గ్రూప్ లో 66 లక్షల మంది ఉన్నారు. మెజారిటీ పీపుల్ ఉన్నారు. మెజారిటీ జనాభా బీసీడీలో ఉన్నది. ఆ తర్వాత బీసీబీలో ఉంటారు. ఇక ఆ తర్వాత మొత్తం అదర్స్ ఎంత మంది ఉన్నారంటే 30,41,383. బీసీడీ టోటల్ ఎంత అంటే బీసీల జనాభా ఎంత తెలంగాణ రాష్ట్రంలో అంటే మొత్తం ఇప్పుడున్నటువంటి లెక్క 1,81,59,732 మంది. 1,81,59,732 మంది బీసీల జనాభా ఇప్పుడు నెట్ ఇప్పుడున్నది. దాదాపు 2 కోట్లు. 3.5 కోట్ల తెలంగాణలో 2 కోట్లు వీళ్ళే బీసీలే. ఈ బీసీలు ఈ 1,81,00,000 ఉన్నటువంటి బీసీలకు తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఎంత అంటే 19 మంది ఎమ్మెల్యేలు. 1,81,00,000 ఉన్నది. అదే 10 లక్షలు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి 40 మంది ఎమ్మెల్యేలు. 1,00,000 మందే ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి 10-11. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇంకా ఇదే కాదు ప్రజలారా, ఇందులో కూడా దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఇదే పరిగణించి ఎంతమంది ఉన్నారు అవన్నీ తర్వాత మిత్రమా, ఒక్కసారి అన్ని కావు కదా. ఇది ఉంటుందిగా, ఇది డైవర్ట్ చేసే బ్యాచ్. ఇది బెల్ట్ షాప్లో అధికారంలోకి వస్తే బెల్ట్ షాప్ బంద్ చేస్తా అన్నది ఏమైంది అట్లా జ్యోతిషంగా రైట్. ఇక ఇంకా ఇదే కాదు, మరి బీసీల పాపులేషన్ తెలిసింది కదా. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓసీలో సబ్ క్యాస్ట్ ఏంది? ఓసీల సబ్ క్యాస్ట్ ఇది దాదాపుగా ఒక 50 పేజీలకు ఎక్కువ ఉంది. ఒక్కొక్క హౌస్ హోల్డ్స్ అండ్ పాపులేషన్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఆచార్యులు ఎంతమంది ఉన్నారు? ఆదిలాబాద్ లో 10 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళ పాపులేషన్ 31. ఆదివెలమ ఒకటే ఇల్లు ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 7 జనాభా ఉన్నారు. అగర్వాలు 26 ఇండ్లు ఉంటే 99 మంది జనాభా. అయ్యన్ గారు 2 ఇండ్లు ఉన్నాయి, 8 మంది జనాభా. ఆంగ్లో ఇండియన్లు ఒక ఇల్లుంటే 5 జనాభా ఉన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం ఇట్లా ప్రతి జిల్లాలో ఏ జిల్లాలో ఎంత మంది ఉన్నారు? ఇప్పుడు 40వ పేజీ గోళం. రైట్. ఇక్కడ మన రెడ్డిలకు సంబంధించినటువంటి జనాభా ఉంది. రెడ్డి యాదవులు వేరు. మళ్ళా ఇందులో ఈ రెడ్డిల్లో కూడా గుటాటి మొటాటి పాకనాటి ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో రెడ్డిల జనాభా ఎంత అంటే మొత్తం రెడ్డిల జనాభా 8,364 మంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం రెడ్డిల జనాభా 22,435. ఈ హైదరాబాద్ లో ఎక్కువ. హైదరాబాద్ జిల్లాలో, హైదరాబాద్ అంటే పెద్దది, హైదరాబాద్ లో విపరీతంగా ఉంటాయి. 56,236 మంది. జగిత్యాలలో 21,194 మంది. జనగామలో 32,472 మంది. జనగామ జిల్లాలో. జయశంకర్ జిల్లాలో
26,831. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో 18,321. కామారెడ్డిలో 38,644. కరీంనగర్లో 79,738. ఇక అలాగే ఖమ్మంలో 55,671. ఇట్లా ప్రతి జిల్లాకు సంబంధించిన లెక్కలు తీస్తే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల్లో ఉన్నటువంటి అన్ని సబ్ కేటగిరీస్ కలిపి కూడా పాకనాటి, గుటాటి, మొటాడి ఇవన్నీ కలిపితే 10,99,574 మంది. వీళ్ళు 10,99,574 మంది ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి 40 ఎమ్మెల్యే స్థానాలు, 43 ఎమ్మెల్యేలు, 1,81,00,000 ఉన్నటువంటి బీసీలకు 19. ఇగో ఇది ఈ ఎక్స్రే తీయమని చెప్పిండు రాహుల్ గాంధీ గారు. ఇగో ఈ జిరాక్స్ తీయాలి, ఇది తీస్తే మొత్తం లెక్క బయటకు వస్తుందని చెప్పిండు ఎవరు ఈయన. ఇక్కడ ఇంచుమించు తెలంగాణ రాష్ట్రంలో రజకులు, రెడ్డిలు దాదాపుగా 1,00,000 ఇటాట్లో సరిసమానం ఉంటారు. ఏది మళ్ళా రజకులు, ఆ తర్వాత నాయి బ్రాహ్మణులు, చాకలి మంగలి వాళ్ళ జనాభానే రెడ్డిల జనాభా కంటే ఎక్కువ. ఈ రెండు కలిపితే చాలా ఎక్కువ. కానీ వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఉందంటే ఈ రెండు కులాల నుంచి ఒక్కడే ఎమ్మెల్యే. ఇట్లా 50 పేజీలు ఉంది బాయ్ సాబ్. ఇది ఏ ఊర్లో ఎంతమంది కానించి కూడా ఉంది లెక్క, ఏ ఊర్లో ఎంతమంది అలా పేరేంది. ఇగో ఇక్కడ దాకా మన దగ్గర డాటా ఉంది. జరుగుతున్నటువంటి ఏది రాజకీయ ముఖ చిత్రంలో ఎవరి పాత్ర ఏందనేది అన్న పరిగి చెప్పు, అన్ని చెప్తాన్నా. ఎవరు విగ్రహం పెట్టింది? కేసీఆర్ పోలా కాదు, సచివాలయం ముందు కేసీఆర్ విగ్రహం పెట్టేది ఉండే అంటుండు. ఓకే, దాని టాపిక్ వచ్చినప్పుడు అది మాట్లాడుకుంటే బాగుంటుంది భాయ్ సాబ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్న టాపిక్ కులాలకు సంబంధించి ఎట్లా ఉంది ముఖ చిత్రం అనేది మీకు చెప్పిన. ఇంక ఇదే కాదు, ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఇంచు లెక్కలు ఉన్నాయి మన దగ్గర, ఇంచు లెక్కలు ఉన్నాయి. అవన్నీ ఒకటి తర్వాత ఒకటి చూసుకున్నా. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. నేడే నిమజ్జనం, దారులన్నీ హుస్సేన్ సాగర్ వైపే. ఖైరతాబాద్ బాలాపూర్ వినాయకుల నిమజ్జనం ఇక్కడే. మధ్యాహ్నం లోపు గంగమ్మ ఒడికి బడా గణేష్. సిటీలో 3 లక్షల విగ్రహాలు ఏర్పాటయ్యాయన్న ఉత్సవ సమితి. 73 చెరువులు, బేబీ పాండ్స్ ఏర్పాటు. ఇప్పటికే 1,50,000 విగ్రహాల నిమజ్జనం. వేడుకల నిర్వహణకు సిద్ధమైన అన్ని శాఖల అధికారులు. ఇక ఇవాళ మహాగణపతి మొత్తానికి నిన్న మనం అడిగినంగా ఏది ఖైరతాబాద్ గణేష్ ఉంది ఉండి లెక్కి చెప్పిరే. ఇక ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం 1,10,00,000. 70 ఏళ్ల చరిత్రలో మొదటిసారి లెక్కింపు. 70 ఏళ్ల చరిత్రలో మొదటిసారి లెక్కింపు. ఇందులో ఖాళీ నగదు రూపంలో వచ్చినాయి. ఇంకా ఫోన్ పేలు, గూగుల్ పేలు, ఆన్లైన్ లో వచ్చిన పైసలు వేరు, అవన్నీ వేరు. ఇది గణేశునికి సంబంధించి ఇక అత్యంత జాగ్రత్త చేసుకోరు. ఇక ట్రాఫిక్ లో జామ్ ఉంటది ఎట్లాగో. ఇక వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి ఇక పోనీకి ఛాన్స్ లేదు. ఇప్పటికే గల్లుల పొంట ఎక్కడ పోయినా ఈ తిరుగుడే మొన్న బండా ప్రకాష్ గారు నేను ఇక్కడ ఏది గణపతి కాడికి అని పోయినాం. పోతే ఈ చుట్టు తిరుగుతుందిగా సరిపోయింది పిర్జా ఏది బోడుప్పల్లో. ఇంటర్ ఎత్తివేత. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 5+3+3+4 విద్యా విధానం తీసుకొస్తారట. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకు రాష్ట్ర సర్కార్ చర్యలు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు గిలిసీలు పక్కకు పెట్టారు, రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయరు. ఈ ఉపశమనం కోసం మేము ఏదో కార్పొరేట్ను కట్టడి చేస్తున్నాం అనేటువంటి ఈ ముచ్చట్లొద్దు. రైట్ టు ఎడ్యుకేషన్ తల్లి సోనియా గాంధీ తీసుకొచ్చింది, ఇంప్లిమెంట్ చేస్తారా లేదా చెప్పురి. ఇది ఇగో ఏది ఇక్కడ కార్పొరేట్ కాలేజీలకు చెక్కట, చెక్కు లేదు బిక్కు లేదు, అంత మళ్ళీ డ్రామా మసిబూసి ప్లస్లే చూసుకుంటాడు ఆడు. ఈ డ్రామాలు వద్దు, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు ఇవి కాదు. చట్టమే ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ అనే చట్టం ఉంది. 2009 ఆ తల్లి సోనియా గాంధీ గారు ఆమె కలల నుంచి వచ్చినటువంటి చట్టం అది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చింది, యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం. దాన్ని ఇంప్లిమెంట్ చేయదు. ఇప్పుడు మనం రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయమంటున్నామని కార్పొరేట్ శక్తులు మళ్ళా దిగి లేదు మనం గిట్ల పోదాం, ఇట్లా పోతే మళ్ళా నిమ్మల పడతాడేమో. నేను నిమ్మల పడ, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇవన్నీ డ్రామాలే, ఉపశమనాలు, ఇవేమని కక్కర్లేదు. ఇక్కడ తొలి 5 ఏళ్లలో అంగన్వాడీ ప్రీ స్కూల్ 3 ఏళ్ళు 1-2 తరగతులు ఉంటాయట. ఏది 5 years లో. ఇక తర్వాత 3 ఏళ్ళేమో 3, 4, 5 క్లాసులు. ఇక తర్వాత 3 ఏళ్ళేమో 6, 7, 8 క్లాసులు.
చివరి 4 ఏళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9, 10, 11, 12 తరగతులు ఉంటాయట. ఇక ఈడ పెడతాడు దుకాణం ఆయన. అప్పుడేమో 11, 12కే సంపాదించేది, 11, 12కే సంపాదించేది, ఇప్పుడు 10, 9 కూడా కలిపి సంపాదిస్తాడు. ఇవద్దు ముఖ్యమంత్రి గారు, ఈ ఇంటర్ ఎత్తివేత ఇవన్నీ వద్దు, మాకు కావాల్సింది రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయండి. నేను ఒకటి ఏం చెప్తా ఉన్నానంటే, నా సలహా కూడా ప్రభుత్వానికి, దయచేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని స్కూళ్ళు మూతపడ్డాయి ఒకసారి లెక్కది. తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డ స్కూళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లో 8,000 స్కూళ్ళు మూతపడ్డాయి. స్టూడెంట్ టీచర్ రేషియో పేరుతోటి ఖతం చేసి పడేసి రకరకాలుగా. అంచెలంచెలు చేసిండ్రు, ఒక్కొక్కసారి ఒక్కొక్క. ఇక్కడ నేనేమంటున్నానంటే, నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నా, దాదాపుగా ఒక 5,000 స్కూళ్ళు మూతపడవచ్చు. అప్రాక్సిమేట్లీగా చెప్తున్నా నేను, దాని లెక్క తీస్తే తెలుస్తుంది. రాష్ట్రంలోని 40,656 పాఠశాలలు ఉంటే అందులో 30,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఒక్క పాఠశాల సగటున ఒక్కరే టీచర్ ఉన్నారు. ఒక్కరే టీచర్ ఉన్న పాఠశాలలు 7,915 ఏకోపాధ్యాయ ప్రధాన ఉపాధ్యాయులు ఉంటారు, సింగిల్ టీచర్, ఒక్కరే టీచర్. ఇక్కడ విద్యార్థులే లేని పాఠశాలలు 1,347. విద్యార్థులు లేని పాఠశాలలు. ఇప్పుడు విద్యార్థులు లేని పాఠశాల ఇవన్నీ ఉన్నాయి కదా. తెలంగాణ ప్రభుత్వానికి ఏంది ఆలోచన? ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్కూల్ ఉండాలనేది ఆలోచన కదా. ఇప్పుడు సింగిల్ టీచర్లు 7,915 సింగిల్ టీచర్లు ఉన్నారు. ఇప్పుడు దాదాపు ఒక 5,000 స్కూళ్ళు, ఆ స్కూలుకు బిల్డింగ్ ఉంది, గ్రౌండ్ ఉంది, వసతులన్నీ ఉన్నాయి. కానీ దీనికి తాళం ఉంది, ఈ గొల్లానికి తాళం ఉంది. ఇప్పుడు నేనేం సలహా ఇస్తున్నంటే ప్రభుత్వానికి, ఈ మూతబడినటువంటి స్కూల్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూళ్ళను ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్న యువకులకు రెంట్కి, అర్థమైందా? ఓకే. చదువుకున్న విద్యార్థులకు, చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రెంట్కి చేంజ్ చేస్తారంటే, రెంట్ మీన్స్ ఏదో నామమాత్రంగా అంతే, దాని మీద ఏదో లాభాపేక్షగా. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ ప్రభుత్వ బడిని ఆయన ప్రైవేట్గా మార్చుకుంటాడు, ప్రైవేట్ స్కూల్ లెక్క మార్చుకుంటాడు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఉందిగా, బ్లాక్ బోర్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మార్చుకుంటాడు. మార్చుకోవడం ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఆ ఊర్లో ఉన్న తల్లిదండ్రులు ప్రైవేట్కే పంపుతామంటారు కదా, ప్రైవేట్ బడే ఈడికొచ్చింది. ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుందంటే, మనము రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఇందులో 25% ఫ్రీగా చదువు చెప్పాలి. ఇందులో ఈ స్కీమ్ వీళ్ళకి వర్తింపజేస్తే ఇక్కడ స్కూల్ పెట్టుకున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకు, ఈ గవర్నమెంట్ స్కూల్లో నడుపుకుంటే వాళ్ళకు 70% నిధులు కేంద్రం, 30% నిధులు రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిధులు 20% మందికి ఇస్తారు. ఇక మిగతా 75% మంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు నామమాత్రం ఫీజులు, నెలకు 1,000 రూపాయల ఎంతో నామమాత్రం ఫీజులు పెట్టి వీళ్ళకు నడిపిస్తే, ఇక్కడ ఈ ప్రైవేట్ ఆయన ఏం చేస్తాడంటే, ఈడొక 5 టీచర్లను నియమించుకుంటాడు. ఈ 5 ఉపాధి దొరుకుతుంది, ఈడ స్కూల్ నడుస్తుంది,
ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అవుతుంది, రైట్ టు ఎడ్యుకేషన్. ఆ తర్వాత ఊర్లో పడి ఉన్నట్టుంటుంది, ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. ఈ ఆలోచన పైన మీ అభిప్రాయం తెలియజేయండి ప్రజలారా. కాలేజీ కూడా ఉంటుంది మిత్రమా, అన్ని ఉంటాయి కాదు, అన్నీ ఉంటాయి. అందులో ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి, మెడికల్ కాలేజీలు ఉంటాయి, జూనియర్ కాలేజీలు ఉంటాయి, డిగ్రీ కాలేజీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అన్న డిఎస్సి వేయాలి, చాలామంది ఉన్నాము, అది తప్పుడు లెక్క. అంటే ఇది నా లెక్క కాదు, ఇది కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే లెక్క. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆలోచన బాగానే ఉందా? దాని ద్వారా అన్న పీడిఎఫ్ పెట్టాను అంటారు, పీడిఎఫ్ కూడా పెడతా చూడరు. పీడిఎఫ్ పెట్టొస్తుందా ఇప్పుడేనా ఈ కులాలకు సంబంధించి? ఈ న్యూస్ అయిపోగానే పీడిఎఫ్ మళ్ళీ మీకు అందిస్తా. ఆకునూరి మురళిని అడగండి అంటున్నాను. నేను అందరికి చెప్తా ఉన్నా, నేను ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంటంటే మూతబడి పెట్టిన తాళమేసుడు కంటే దాన్ని ఆ ఊర్లో ఉన్నటువంటి యువతకు అప్పచెప్తే ఆ స్కూల్ని వాళ్ళు తీసుకొని తద్వారా కొంత ఉపాధి పొందుతూ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ మన పేద పిల్లలకు చదువు దొరుకుతుంది, వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది, ప్రభుత్వ లక్ష్యం నెరవేరే. ఇంకా 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 ఎక్కడిది ఇబ్బంది? దయచేసి ఇటువంటి దానికి నేను చెప్తా ఉన్నా, మద్దతు ఇవ్వండి సోదరులారా. ఇది అందరికీ చాలా బాగుంటుంది. చాలా మంది చెప్తా ఉంటారు అన్న డిఎస్సి వేయాలి, పోస్టులు పెంచాలి. ఈ పోరగాళ్ళు ఏంది ఎవరికి చెప్తావు చదువు? పోరగాళ్ళు ఉండాలి కదా ఆడ చదువు చెప్తాను. గవర్నమెంట్ స్కూల్కి రావాలి పిల్లలు ఫస్ట్. అది నా ఆలోచన బైసాబ్. ఇక ఇదంతా అవుతుంది ఈ విధానం అంతా కార్పొరేట్ ఏమంటారంటే కార్పొరేట్ తీన్మార్ మల్లడం మిమ్మల్ని కొట్టమంటుండని చెప్పి కార్పొరేట్ వాళ్ళకి వీళ్ళు చెప్తారు. కొడుతో కానీ దెబ్బ తాక్కుంటే జర్ర గిచ్చినట్టు చేయంటే ఇట్లా ఓ అనాలి, నువ్వు ఓ అంటది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేస్తామంటున్నారు కదా, నేనేం చెప్తా ఉన్నా, రైట్ టు ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తే సగం చచ్చిపోతాయి కార్పొరేట్లు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు ప్రారంభించింది. పాలసీలోని కొన్నింటినైనా అమలు చేయాలని భావిస్తున్నది. ఇది ఉత్తదే భయ్, ఇది మనని మభ్యపెట్టే వార్త, ఇది ఉపశమనం వార్తనే. వీరులారా వందనం. సబ్బండ వర్గాల ఉక్కి పిడికిళ్లకు నిజాం రాజ్యం తలవంచిన రోజు, భారతావనిలో హైదరాబాద్ సంస్థానం ఏకమైన రోజు, ఎందరో అమరుల త్యాగఫలం ఈ స్వేచ్ఛావాయువులు. సెప్టెంబర్ 17. వాళ్ళవి త్యాగాలు మీవి భోగాలా? దేశం కోసం ఇందిరా రాజీవ్ ప్రాణత్యాగం, సోనియా రాహుల్ పదవి త్యాగం చేసిండ్రు. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకు తిన్నది. సీఎం మీ ఫామ్ హౌస్ లో ఇక జిల్లేలు మొలుసుడే. 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఎందుకు గుర్తుకు రాలే? మేము రాజీవ్ విగ్రహం పెడతామనగానే కూలుస్తామంటారా? ఎవరొస్తారో రండి తేల్చుకుందామని హెచ్చరిక. డిసెంబర్ 9న సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని వెల్లడి. పార్టీ ఆఫీస్ కు జాగా ఇచ్చిన కొండా లక్ష్మణ్నే మరిచిన చరిత్ర కేసీఆర్ దని ఫైర్. సెక్రటేరియట్ సర్కిల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ. దేశం కోసం ఇందిరా రాజీవ్ ప్రాణత్యాగం చేస్తే సోనియా రాహుల్ పదవి త్యాగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం పదవులు పంచుకొని రాష్ట్రాన్ని దోచుకు తిన్నాదని మండిపడ్డారు. 1000 కోట్లు కూడబెట్టుకొని భోగాలు అనుభవించేటోళ్లకు త్యాగం అంటే ఏమిటో ఎప్పటికీ అర్థం కాదని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. సెక్రటేరియట్ బయట సర్కిల్లో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నిన్న అక్కడ జరిగినటువంటి విగ్రహావిష్కరణ, ఇందులో మేము కూడా పాల్గొన్నాం, అందరం పాల్గొన్నాం. ఇందులో విగ్రహావిష్కరణ ఉందా? ఇదే విగ్రహావిష్కరణ. చలో ఇది రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ. దృశ్యాన్ని కెమెరాల్లో మర్చిపోతున్నా మరొకసారి గట్టిగా కరతాళధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం. భారతదేశాన్ని రైట్, అది విగ్రహావిష్కరణ. ఇక ఇది విగ్రహావిష్కరణ వార్త అయితే ఇక ములుగు జిల్లాలో అది అయిపోయింది. ములుగు జిల్లాలో కంటైనర్ స్కూల్స్ అంట.
ఇక రాష్ట్రంలో తొలిసారి కంటైనర్ స్కూల్ అందుబాటులోకి రానుంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లి జీపీ పరిధిలోని బంగారుపల్లి గొత్తికోయగూడెంలో ఈ స్కూల్ ఏర్పాటు చేస్తుందట. కన్నాయగూడెం, కంతనపల్లి, బంగారుపల్లిలోని గొత్తికోయగూడెంలో కంటైనర్ పెట్టి స్కూల్ ఏర్పాటు చేశారట. ఇంతకుముందు కంటైనర్ తోటి హాస్పిటల్ ఏర్పాటు చేశారు అక్కడనే సీతక్క. ఎట్టకేలకు సీఎం మమతతో డాక్టర్ల భేటీ. ఇక ఆర్జికర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న డాక్టర్లు ఎట్టకేలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. 2 గంటలు చర్చించారు. సమావేశాల ఫలితాలను వెల్లడించలేదంట. రెడ్డిగా వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు అప్లికేషన్లు, అదే నెలలో లబ్ధిదారుల ఎంపిక, పార్టీలు ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాల సేకరణ, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న తీరుపై స్టడీ. ఈ నెల 21న మరోసారి సబ్ కమిటీ భేటీ. రేషన్ హెల్త్ కార్డులకు గైడ్ లైన్స్ పూర్తి. ఈ వానాకాలం పంట నుంచే సన్నవడ్లకు బోనస్. జనవరి నుంచి రేషన్ పై సన్నబియ్యం పంపిణీ వివరాలు వెల్లడించిన సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక్కడ కొత్త రేషన్ కార్డుకు నిబంధనలు ఏం పెట్టాలనేది చర్చ జరిగింది. నేను కూడా ఉన్నా అక్కడ. కొత్త రేషన్ కార్డు, కేసీఆర్ గతంలో రేషన్ కార్డులు ఎక్కడిచ్చిందంటే ఏడ బై ఎలక్షన్ వస్తే గాడ అంతే, ఓన్లీ రాజకీయం కోసం ఒక కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండు. అయితే దీంట్లో ఏంటంటే 1.5 లక్షల ఆదాయం ఆదాయం ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో, 2 లక్షల చిల్లర పట్టణ ప్రాంతాల్లో ఉండాలి ఇప్పటిదాకా ఉన్నటువంటి నిబంధనలు. ఆ తర్వాత తరి పొలం అయితే 3 ఎకరాల చిల్లర, ఆ తర్వాత ఏది కుష్కి అయితే 7 ఎకరాల చిల్లర ఉంటే రేషన్ కార్డు ఇస్తారనేది నిబంధన ఉంది. ఇక్కడ కేసీఆర్ చేసిన దుకాణం చూడు. కేసీఆర్ మనకేం చెప్పిండు? భారతదేశంలో పర్ క్యాపిటా మనది 3,25,000 పర్ క్యాపిటా 3 లక్షలు అంటే తలసరి ఆదాయం 3,25,000 అని చెప్పిండు మన కేసీఆర్. ఇప్పుడు ఇలా ఒక్క తలకే 3,25,000 ఉంటే ఇంట్లో 4 ఉంటే ఎంత అవుతుంది? 12 లక్షలు అవుతుంది. కేసీఆర్ లెక్కల ప్రకారం 12 లక్షలు అవుతుంది కదా. ఈ 12 లక్షలతో అంటే ఇప్పుడు ఈ సీలింగ్ ప్రకారం వీళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అవుతారా? ఇక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ లెక్కలు నమ్ముకుంటే ఒక్క రేషన్ కార్డు కూడా పోదు, ఇయ్యలేము. కేసీఆర్ చెప్పినటువంటి పర్ క్యాపిటల్ లెక్కలన్నీ దొంగ లెక్కలు కాబట్టి ఇప్పుడు వాస్తవానికి ఇదిగో దీన్ని సవరించాలి, దాన్ని చేయాలి. ఇప్పుడు ఒక మనిషికి 3,25,000 ఆదాయం ఉంది, ఎక్కడ లేదు దేశంలో అని చెప్పిండు కేసీఆర్. మరి 3,25,000 ఆదాయం ఉంటే మరి 1,50,000కే ఆదాయంలో పెట్ట సర్టిఫికేట్ తెస్తాం మనం. సర్టిఫికేట్ ఇచ్చి ఎంఆర్ఓలు అందరినీ సస్పెండ్ చేయాలి. మరి అట్లంటే కేసీఆర్ లెక్కలు గట్లుంటాయి అన్నట్టు. ఎట్టకెలకి వచ్చాయి. దేవుడి భూములను చెరబట్టిండ్రు. అన్యాక్రాంతమవుతున్న ఇతర రాష్ట్రాల్లోని మరో 6,000 ఎకరాలు. ఆలయ భూముల రక్షణకు డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో స్పెషల్ టీం. ఇక ఇప్పటి వరకు 50,000 ఎకరాల జియో ట్యాగింగ్. ఫీల్డ్లో ఆఫీసర్లు, సిబ్బందిపై కబ్జాకోర్ల దాడులు. సర్వేయర్లు, పోలీస్ ప్రొటెక్షన్ కోరుతున్న ఎండోమెంట్ ఆఫీసర్లు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో వేలాది ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. భూముల ధరలు పెరగడం, అడిగేవారు పర్యవేక్షించేవారు లేకపోవడంతో అక్రమార్కులు అందిన కాడి కబ్జా చేశారు. ముఖ్యంగా అప్పటి అధికార పార్టీ నేతలు, రాజకీయ పలుకుబడి కలిగిన వాళ్ళు రియల్టర్లు ఆక్రమించుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ ఆదేశాలతో ఎండోమెంట్ ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ సర్వే చేపట్టారు. రికార్డుల ప్రక్షాళన. దేవాదాయ శాఖకు మొత్తం 91,827 ఎకరాల భూములు ఉండగా ఇందులో సుమారు 25,000 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు. 25,000 ఎకరాల భూములు దేవుని భూములు ఎత్తుకపోయినట. దేవుని భూములు దొంగతనం చేసిరట. ఎవరు? ఈ రియల్ ఎస్టేట్లు, రాజకీయ నాయకులు అంత ఇల్లే. రాష్ట్రంలో దేవాదాయ శాఖకు 91,827 ఎకరాల భూములు ఉంటే 25,000 ఎకరాల భూములు కబ్జాలు పెట్టినట దొంగ రాజకీయ నాయకులు, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరు కలిసి. హనుమకొండ జిల్లాలోని ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. ఇక ఢిల్లీ సీఎం రేసులో అసిత, సునీత, అరవింద్ కేజ్రీవాల్తో సిసోడియా, రాఘవ్ చెద్దా భేటీ. సీఎం ఎంపిక, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ. నేడు కేజ్రీవాల్ రాజీనామా చేయబోతా ఉన్నాడు. అతిశయం ఉంటుందా లేకపోతే ఉంటుందా? రైట్. ఇక గల్ఫ్ లో మనోళ్ళు చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రేషియా 2023 డిసెంబర్ 7 నుంచి అమల్లోకి. గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసీ ప్రజావాణి కౌంటర్. కార్మికుల సమస్యలపై అధ్యయనానికి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రత్యేక పాలసీ. గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
దేశాల్లో పని కోసం వెళ్లిన వాళ్ళను గల్ఫ్ కార్మికులుగా గుర్తించనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7, 2023 తర్వాత గల్ఫ్ లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్టు ఉత్తర్వులో తెలిపారు. అయితే మనం ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొద్దాం అనుకున్నాం, కేరళ తరహాలో తీసుకొద్దాం అనుకున్నాం. దాన్ని కూడా స్టడీ చేయాలి. దాంట్లో గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు, వాళ్ళ పిల్లలకు, లేకపోతే అక్కడ ఇబ్బంది ఎదురైతే ఎంబసీ ఎట్లా రియాక్ట్ కావాలి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ పాలసీని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి. వీళ్లకు గల్ఫ్ కార్మికులకు ఎంత ఇచ్చినా తక్కువే. వాళ్ళు కష్టపడి దేశానికి సంపద పంపిస్తా ఉన్నారు, ట్యాక్సులు కట్టి పంపిస్తా ఉన్నారు, వాళ్ళ ద్వారా కొంత ఆదాయం వస్తూ ఉంది. కాబట్టి గల్ఫ్ కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకోవాలి. అయితే చాలా కుటుంబాలు చితికిపోయినాయి, ఎవరో కొద్ది మంది మాత్రమే అది లక్కీ లాటరీ లెక్క ఉంటది. కానీ ఆడ నేనే పోయినా, ఈ దుబాయ్లో మన గల్ఫ్ కార్మికులు ఉండేటువంటి ఏరియాకు పోతే వాళ్ళ బతుకులు చాలా చిన్న బతుకులు, చాలా ఆగమైనటువంటి బతుకులు. అక్కడ మేము కూడా మా టీం పోయి వాళ్ళ కష్టాలలో ఉంటే మేమే పోయి సరుకులు గిరుకులు చాలా కొనిచ్చి వచ్చినాం. ఏజెంట్లు మోసం చేసి పంపించారు అక్కడ కొంతమందిని, అట్లా ఉల్టా. రాష్ట్రానికి 5వ వందే భారత్ అంట. నాగపూర్ నుంచి సికింద్రాబాద్కు చేరుకున్న ట్రైన్ స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి వెంకటరెడ్డి. రైట్. ఇక రామగుండం రైల్వే స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ కు స్వాగతం పలుకుతున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఇక ట్రంప్ పై మళ్ళీ కాల్పులు, వీనంట ట్రంప్ పై మళ్ళీ కాల్పులు. ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్టులో ఘటన, నిందితుడిని వెంబడించి పట్టుకున్న పోలీసులు, AK-47 మోడల్ రైఫిల్ స్వాధీనం. నేను సేఫ్ గా ఉన్నా, దేనికి లొంగనని చెప్పి ట్రంప్ అంటా ఉన్నాడు. కాల్పించుకుంటుండా లేకపోతే కాలుతున్నా ఏం పాడనేమి ట్రంప్ ఏంటో పడరేమే. ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్లో ఇండియా, సెమీఫైనల్లో కొరియాపై గెలుపు, చైనాతో ఇవాళ తుదిపోరు ఉంటుందంట. రైట్గా గాంధీల గొప్పతనం గాడిదాకేం తెలుసు, మీ ఫామ్ హౌస్ లో జిల్లాలు మలిపిస్తా, 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలే, ఆ సన్నాసి విగ్రహం కోసం ఈ స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే చివరి చూపునకు వెళ్ళలే, ఇంతకంటే దుర్మార్గుడు నీచుడు ఈ భూమి మీద ఉంటాడా. కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం, రాజీవ్ విగ్రహాన్ని కూల్చడానికి ఎవడొస్తాడో రమ్మంటూ సవాల్. కంప్యూటర్ ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అని తెలుసా, అదే లేకపోతే గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకునేటోనివి. కేటీఆర్ ఉద్దేశించి ముఖ్యమంత్రి ఎద్దేవా. సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం, నిమజ్జనంలో ఇబ్బందులు ఉండొద్దని అధికారులకు ఆదేశాలు జారీ. ఇక సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్, PCC మహేష్ మంత్రులు. ఇక రాజీవ్ విగ్రహం పెట్టి తెలంగాణ అస్తిత్వం తాకట్టు పెట్టినట. ఏం అస్తిత్వం రా భయ్, నువ్వు నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం అది. సీఎం చర్యకు నిరసనగా నేడు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం. మేము వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తామని కేటీఆర్ అంటుండు. గాంధీ భవన్ తరలిస్తారో నిన్నే ఇంకెక్కడికైనా తరలించాల్సి వస్తుందో చూస్తాం. ఈ గాంధీలుగా అయితే జైలుకు తరలించాల్సి వస్తుందో. గాంధీల గురించి గాడిదలకు ఏం తెలుసు అంటూ బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కసారి ప్రజలను అడుగుదాం, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తప్ప? మీరు పోలింగ్ లో పాల్గొనండి. రైట్, మీ ఒపీనియన్లో పాల్గొనండి సోదరులారా. పర్ క్యాపిటల్ లెక్కలు కేసీఆర్ చెప్పుడు, నేషనల్ ఫైనాన్స్ వాళ్ళు, RBI వాళ్ళు, సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారని చెప్పి నాకు చెప్తుండ్రు. నేను కూడా చదువుకున్న తమ్మి. కేసీఆర్ నీకు ఒక్కసారి సమాధానం రూపంలో చెప్పి యానే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు చూడివి. దేశంలో తలసరి ఆదాయంలో నంబర్ 1. ఇగో ఇవన్నీ కేసీఆర్ డైలాగులే అన్నట్టు. ఈ డైలాగులే మనకు వచ్చింది అన్నట్టు గట్ల. రైట్. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు సరైనదేనా?
విఘ్న నాయకుడికి వీడ్కోలు నేడు. గ్రేటర్లో 73 ప్రాంతాల్లో నిమజ్జనం. విధుల్లో 15,000 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది, 35,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. కొత్త రేషన్ కార్డులు వచ్చే నెలలో ప్రజల నుంచి దరఖాస్తులు, స్మార్ట్ కార్డుల జారీ. ఈ నెలాఖరులోగా మార్గదర్శకాలకు తుదిరూపు. స్కాన్ చేసి బియ్యం పొందేలా కార్డులు, కొత్త కార్డులు అంట. జనవరి నుంచి సన్న బియ్యం, వచ్చే నెల నుంచే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అక్టోబర్లో ఆరోగ్య కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి. ఇక రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలకు తుదిరూపు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి లేదా మరో రోజు నుంచి కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది. అదే నెలలో స్మార్ట్ కార్డులను ఇవ్వాలని భావిస్తుంది. ఇవి జేబులో పట్టేంత పరిణామంలో ఉండనున్నాయి. రేషన్ షాపులో కార్డును స్కాన్ చేయగానే బియ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. సోమవారం రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. దీనికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు మంత్రి కూడా. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో 3,38,7,794 జనాభాకు 91,68,231 కార్డులు ఉండేవని, వివిధ కారణాలతో 2,46,324 కార్డులను రద్దు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,96,000 రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం కేంద్రం ఖాతాలో 54.45 లక్షల కార్డులు ఉంటే 1.91 కోట్ల మందికి ఇవి ఉన్నాయి. ఈ వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నారు సోదరులారా. ఎన్పిఎస్ వాత్సల్య పథకం రేపు ప్రారంభం. బాల్యం నుంచే పిల్లల పేరిట తల్లిదండ్రుల పెన్షన్ ఫండ్లో జమ చేసే ఛాన్స్ అంట. ఏడాదికి కనీసం 1000 రూపాయలంట. మనం జమ చేయాలి. ఫస్టే ఆ పైసలు ఇయ్యరు సార్, ఒక నెలకు జమ చేస్తాం. ఫైల్ పై బరువు ఉంటేనే వేగంగా కదులుతుందట. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిపై నితిన్ గడ్కరీ. ఫైల్ పై బరువు ఉంటేనే వేగంగా కదులుతుందట. బరువు అంటే కట్టలు ఉండాలని ఇక నితిన్ గడ్కరీ చెప్పవచ్చే పరిపాలన ఎట్లుందో. ద్వేషిస్తున్నా, మౌనంగానే ఉన్నా. ఈ 100 రోజుల్లో విపక్షాలు నన్ను హేళన చేశాయి. పటేల్ గడ్డపై పుట్టిన బిడ్డగా అన్నీ భరించా. దేశంలో తొలి వందే మెట్రో రైలు ప్రారంభం. మోదీ స్ఫూర్తించేలా నమో భారత్గా పేరు మార్పట. ప్రారంభానికి కొన్ని గంటల ముందు మార్చిన రైల్వే నాగపూర్, సికింద్రాబాద్, దుర్గ్, విశాఖ రూట్లలో 2 వందే భారత్ సహా 5 రైళ్లు ప్రారంభం చేసిందట. మెట్రో రైలుకు నమో భారత్ అంటే నరేంద్ర మోడీ భారత్ అని పేరు పెట్టుకున్నట. ఇక ఖాతాలో ఉన్న నగదు మొత్తాన్ని ఫ్రీజ్ చేయొద్దు, దొంగ సొమ్మును మాత్రమే నిలిపివేయాలి. సైబర్ మోసాల్లో నగదు బదిలీలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు తీర్పు. అనేక మంది బాధితులకు కూరట. ఖాతాలు ఫ్రీజ్ అవుతున్న వారిలో వందలాది మంది చిరు వ్యాపారులు ఉన్నారట. ఇక జానీ మాస్టర్పై లైంగిక దాడి కేసు. పెళ్లి పేరుతో మతం మారాలన్నాడు. సినిమాల్లో ఛాన్సులు లేకుండా చేస్తున్నాడు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు. కేసు నమోదు చేసిన పోలీసులు. జనసేన సీరియస్ యాక్షన్. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని జానీకి ఆదేశాలు. ఫిలిం ఛాంబర్ విచారణ షురూ చేసిందట. ఇక పొద్దుగాల ఈ తాగుడేంది? పూట గడిచేదేలా కుటుంబం ఏం కావాలి? మందుబాబులకు రాజగోపాల్ రెడ్డి క్లాస్. ఆహా, ఈ పొద్దుగాల ఈ తాగుడేది పొద్దుగాలనే స్టార్ట్ చాయ్తో. మూత్రం పోసాడని 30,000 జరిమానా. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై కఠిన చర్య. సంగారెడ్డిలో ఘటన. ఇకపై కేసులు. పట్టణవాసులకు శిక్షణ. కలెక్టర్ మూత్రం పోస్తే 30,000 జరిమానా వేసారు. ఉన్నది కథ. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇక వినాయక నిమజ్జనం ఉంది కదా, బెంగళూరులో మొన్న 5 రోజులకు ఓ వినాయకుని తీసి చెర్లేసారు. వేసినాక 10 గంటలు ఆ వినాయకుని కోసం ఎంకులాడారు లోపల. 10 గంటల పాటు ఆ వినాయకుని బయటికి తీస్తేందుకు వినాయకుని మొత్తము సిబ్బంది అంతా తయారైపోయి దాన్ని ఎంకులాడి నిర్వాహకులంతా మొత్తానికి బయటికి తెచ్చారు. ఏంది ఆ వినాయకునికి వీళ్ళు బంగారు గొలుసు వేసారట, అది మర్చిపోయారు. అట్టే వేసారు. ఇక దాన్ని తెస్తేందుకు పెద్ద గోస. గల్ఫ్ కార్మిక వృత్తుల కుటుంబాలకు 5 లక్షలు. నిన్నొక ఆయన హైదరాబాద్లోనే లడ్డు వేలం పాటలో పాడిందట. 7 లక్షల చిల్లరనేమో. 7 లక్షలకు పాడి డాన్స్ చేసి కుప్పగులు చచ్చిపోయినట. అయ్యో, గెలుచుకున్న ఆయనే. గల్ఫ్ కార్మిక వృత్తుల కుటుంబాలకు 5 లక్షలు. 2023 డిసెంబర్ 7 తర్వాత మరణించిన వారికి, వారి పిల్లలకు గురుకులాల సీట్లలో ప్రాధాన్యం. ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న రాష్ట్రాలలో అధ్యయనం. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం. ఇక 2,075 కోట్లతో ఉస్మానయా ఆసుపత్రి. 2,075 కోట్లతో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2,000 పడకల సామర్థ్యంలో నిర్మాణం. ఉన్న 27 విభాగాలకు తోడు మరో 6. ప్రతి విభాగానికి ఆపరేషన్ థియేటర్. 2027 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం. వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. ఇక తెలంగాణ రాష్ట్రంలో దీని అంచనాలు పెరుగుతూ ఉంటాయి, దీని నిర్మాణ కాలం పెరుగుతూ ఉంటుంది. రూపాయలు 3,000 కోట్లు, 10,000 ఉద్యోగాలు. 3 కంపెనీల
కేంద్రాలు, లారస్ ల్యాబ్స్, బయోపోలిసు, 3GV ప్రారంభం. ఆసియాలోనే అత్యున్నత లైఫ్ సైన్సెస్ గమ్యస్థానంగా తెలంగాణ. శ్రీధర్ బాబు పారిశ్రామిక ప్రతినిధులతో మాట్లాడుతున్న మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మూడుజింతలపల్లి. లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టంలో కొత్త శకానికి జినోమ్ వ్యాలీ నాంది పలికిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆసియాలోనే అత్యున్నత లైఫ్ సైన్సెస్ గమ్యస్థానంగా తెలంగాణ అవతరించిందన్నారు. దేశంలోని తొలి వ్యవస్థీకృత లైఫ్ సైన్సెస్ క్లస్టర్ పరిశోధన అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా జినోమ్ వ్యాలీ ఎదుగుతుందని చెప్పి ఆయన అన్నారు. 2035 కల్లా తెలంగాణలో 40 గిగావాట్ల గ్రీన్ పవర్. గుజరాత్లో అంతర్జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి సోలార్ రంగంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది ఆయన. రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య. అత్యాచారంగా కుటుంబీకుల సందేహం. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ నిర్ధారించలేమంటున్న పోలీసులు. ఆత్మహత్యగా కేసు నమోదు, దర్యాప్తు. ఎట్టకేలకు మమతతో వైద్యుల చర్చలు. ముఖ్యమంత్రి మమత నివాసంలో భేటీ. కోల్కతాకు సంబంధించి ఇది ఆంధ్రజ్యోతి. ఒకసారి హాలీవుడ్ స్టార్ ను బీట్ చేసిన దళపతి చివరి సినిమాకు విజయ్ షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకున్నాట. చివరి సినిమా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్. సౌర, పవన, అణు విద్యుత్ రంగాల్లో పురోగతి సాధిస్తాం. ఇక సూర్యఘర్ ద్వారా ప్రతి ఇంట్లో ఏడాదికి 25,000 ఆదా. వాతావరణ కాలుష్యాన్ని మరింత తగ్గించవచ్చు అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అంటుండు. దమ్ముంటే టచ్ చేయండి, విగ్రహం కూల్చేస్తామంటే ఊరుకోం. ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు సముచిత స్థానం. సచివాలయం కట్టేటప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలే? రాజీవ్ పుస్తకం పంపిస్తా, చదవండి, ఆయన ఏమిటో తెలుస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ తల్లిని అవమానిస్తారా? స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ తండ్రి విగ్రహం పెడతారా? ఒకసారి మనం పబ్లిక్ ఒపీనియన్ కూడా అడిగినాం. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు సరైనదేనా అంటే 180% అయింది. కరెక్టే ఆ విగ్రహం పెట్టుడు అని చెప్తా ఉన్నారు. ఇక త్యాగం వాళ్ళది, భోగం మీది. సర్వం త్యాగం చేసిన చరిత్ర వాళ్ళది. 1000 కోట్లు దోచుకున్న చరిత్ర మీది. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచుకున్నారు. కేసీఆర్ విగ్రహం పెట్టుకునేందుకు ఖాళీ స్థలం. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి తీర్తాం. గడిల్లో గడ్డి మొలిచేలా చేశా. ఫామ్ హౌస్లో జిల్లేలు మొలిచేలా చేస్తా. కంప్యూటర్లు పరిచయం చేసింది రాజీవ్ లేకుంటే కేసీఆర్ ఇడ్లీ అమ్ముకునేటోళ్ళు. కేటీఆర్ బల్పు మాటలు కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్. రాహుల్ 4కు వస్తే 11 లక్షలు ఇస్తా. శివసేన షిండే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ అసలు రూపం బయటపడ్డది. అణగారిన వర్గాలకు రాహుల్ వ్యాఖ్యలు అతిపెద్ద ద్రోహం. ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అంట. ఈయన శివసేన షిండే వర్గం ఏది, ఏకనాథ్ షిండే వర్గం బీజేపీతో పొత్తుల సంసారంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటెన్షన్ చూడు. అణగారిన వర్గాలకు రాహుల్ వ్యాఖ్యలు అతిపెద్ద ద్రోహం చేస్తా ఉన్నాయంట. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నట్ల. రిజర్వేషన్లు పెంచాలని కొట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. 50% అసలు బీసీ కులగణన చేయొద్దు అన్నటువంటి పార్టీతో మీరు పొత్తు పెట్టుకున్నారు కదా. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు విధి విధానాలు రూపొందిస్తున్నాం. 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ ఏనాడు రేషన్ కార్డులు ఇవ్వలే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్టాప్ ఫ్యూయల్ బ్లూట్. చమురు ధరలు తగ్గినా బీజేపీ ఇంధన దోపిడీ తగ్గట్లేదు. మోదీ ప్రభుత్వం ఇంధనంపై పన్నుతో 35 లక్షల కోట్లు దోచుకుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. 2035 నాటికి 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్. ఇక సోలార్ పవర్ తో పెట్టుబడి పెట్టండి. హైదరాబాద్ లో అన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారు. ఇక ఉగ్రవాదాన్ని పాతి పెడతాం. 370 రద్దుతోనే జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతత. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తగ్గుముఖం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుడిగాలి పర్యటనతో 3 సభలకు అటెండ్ అయినట. ఈ రోజు వినాయక నిమజ్జనం. మేమే నిమజ్జనం చేస్తాం అంటారట. ఆయనతో స్వామి అందులో దుంకుతాడు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పబ్లిక్ గార్డెన్. తెలంగాణ విమోచన దినోత్సవం పరేడ్ గ్రౌండ్. నేడు కేజ్రీవాల్ రాజీనామా. సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్. కేజ్రీవాల్ రాజీనామా లేఖను అందజేసే ఛాన్స్. రాజకీయాలకు వద్దని కేజ్రీకి చెప్పా. అన్నా హజారే నా సలహాను పట్టించుకోలేదని వ్యాఖ్యలు. లడ్డు వేలం నృత్యం. ఆ తర్వాత గుండెపోటుతో మృతి. ఇదే గణేష్ లడ్డు 15 లక్షలకు దక్కించుకున్న టెక్కి. ఇంటికి వెళ్లిన కాసేపటికే గుండె నొప్పి మృతి చెందినట్టు వైద్యుల ప్రకటన. హైదరాబాద్ మణికొండలో ఘటన. సీఎం సహాయ నిధికి విరాళాలు. 50 లక్షల చెక్కులు. 2 చెక్కులు సీఎం కు అందజేసిన చిరు. కోటి రూపాయల విరాళం అందజేసిన గల్లా అరుణకుమారి. అలీ 3 లక్షలు. విశ్వక్సేన్ 10 లక్షలు. సాయి ధరం తేజ్ 10 లక్షల విరాళం. 25 లక్షల చెక్కు అందజేసిన మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి. ఇవి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక మిగతా వార్తల్ని మన శ్యామ్ అందిస్తాడు. ఊర్లో మీ ఓటు ఉందా లేదా? మొబైల్లోనే ఓటర్ లిస్ట్ చెక్ చేసుకునే వెసులుబాటు. టీఎస్ఈసీ వెబ్సైట్లో డ్రాఫ్ట్ లిస్టు అవైలబుల్. అభ్యంతరాలకు మరో 4 రోజులు మాత్రమే ఛాన్స్ ఉంది. మీకు TSEC.gov.in లో మీ ఇదేది ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉఫ్ అంట. 8 నెలల్లో సుమారు 1,00,000 మంది టెక్కీలు ఇంటికి. ఇక ఐటీని ఆగం చేస్తున్న ఏఐ. లే ఆఫ్ ప్రకటిస్తున్న 100 కంపెనీలు. నేడు ఉదయం 11 గంటలకు స్పెషల్ ఎడిషన్.
ఇక కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు వచ్చే నెలలో స్వీకరిస్తాం, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి జారీ. ఈ నెలాఖరులోగా తుది ప్రక్రియ ఫైనల్. హెల్త్ కార్డులు సైతం విడిగానే మంజూరు. ఈ 2 స్మార్ట్ కార్డుల రూపంలోనే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. సూచనల కోసం ప్రజాప్రతినిధులకు లేఖలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జలసౌదలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. ఇక లీగల్ చిక్కులు లేకుండా ఎస్సీ వర్గీకరణకు సిఫార్సులు, అందుకు ప్రత్యేక కమిటీ అధ్యయనం. పలు రాష్ట్రాల్లో అమలు తీరుపై స్టడీ టూర్. అందరికీ న్యాయం జరిగేలా విధి విధానాలు, వ్యక్తులు, సంఘాల అభిప్రాయాలు ఇవ్వచ్చు. వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్. తొలిసారి సమావేశమైన స్పెషల్ కమిటీ. కేటీఆర్ ఇడ్లీ వడ అమ్ముకునేటోడు. కేసీఆర్ ఫ్యామిలీ ఫామ్ హౌస్ లో జిల్లేలు మొలుస్తాయంట, పొలిపిస్తామని చెప్పేసి రాజీవ్ గాంధీ కంప్యూటర్ ను పరిచయం రాజీవ్ గాంధీ ఏమో కంప్యూటర్ ను పరిచయం చేసిండు, కేటీ రామారావు డ్రగ్స్ పరిచయం చేసిండు, కేసీఆర్ ఏమో తాగుడు పరిచయం చేసిండు ఊర్ల పొంటి. వచ్చే వారం ఢిల్లీకి రేవంత్, రాహుల్ గాంధీతో పలు అంశాలపై డిస్కషన్. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ. కేబినెట్ విస్తరణ, వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లపైన. హైడ్రాకు చట్టబద్ధతపై జరుగుతున్న కసరత్తుపై విచారణ. కులగణనకు తీసుకున్న నిర్ణయం పైన కూడా. కాలకేయుల ముఠాను పొలిమేరలు దాటించాలి. మిడతల దండుగా మారి రాష్ట్రాన్ని మింగేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నెహ్రూ బతికి ఉండగా ఇందిరాగాంధీ ఏ పదవి చేపట్టలేదు. రాజీవ్ గాంధీ మరణించినా సోనియా ఏ పదవి స్వీకరించలేదు. కొందరు సన్నాసులు మాత్రం కాంగ్రెస్ ది కుటుంబ పాలన అంటున్నారు. కేసీఆర్ పాలనలో ఎక్కువ పదవులు ఆయన ఫ్యామిలీకే. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తీస్తాడో చూస్తా. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న సోయలేదా? రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్. 10 ఏళ్లలో 40,000 మెగావాట్లు గ్రీన్ పవర్ ఉత్పత్తిపై తెలంగాణ ఫోకస్. సమగ్రమైన ఇంధన విధానంపై కసరత్తు. సోలార్ సెక్టార్లో పెట్టుబడులు పెట్టండి. గాంధీనగర్ ఇన్వెస్టర్ సమ్మిట్లో పిలుపు. రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం బట్టి హాజరు. పలు రాష్ట్రాల ప్రతినిధులతో ప్రత్యేక భేటీలు. రాజీవ్ విగ్రహం ఏర్పాటు సిగ్గుమాలిన చర్య. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థానంలో ఆయన విగ్రహం. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అంటున్నారు. ములుగులో కంటైనర్ స్కూలు, బంగారు తల్లి ఆవాసంలో ఏర్పాటు. రాష్ట్రంలో తొలిసారి అందుబాటులోకి. నేడు ప్రారంభించనున్న మంత్రి సీతక్క ఇప్పటికే కంటైనర్ ఆసుపత్రిలో సేవలు అందిస్తా ఉన్నారు. ఇవాళ ప్రజాపాలన దినోత్సవం. పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం జెండా వందనం. ఇక ప్రతి ఏటా నిర్వహించేలా ప్రభుత్వం గెజెట్. ఇక బీజేపీ ఆధ్వర్యంలో విమోచన వేడుకలు, పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహణ. చీఫ్ గెస్ట్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వేడుకలకు కేసీఆర్ దూరం ఉన్నాడు. తెలంగాణ భవన్ లో జెండా ఆవిష్కరించనున్న కేటీఆర్. సెప్టెంబర్ 15న తెలంగాణలో ఏం జరిగింది నేటి సంచికతో అనుబంధం వస్తా ఉంది. సపరేట్ ప్రత్యేకంగా అందిద్దాం. ఇవాళ నిమజ్జనం హుస్సేన్ సాగర్ తో పాటు 73 ప్రాంతాల్లో జరుగుతుందంట. రైట్ గా భర్త స్నానం చేయడం లేదని విడాకులు కోరిన భార్య. యూపీలోని ఆగ్రాలో ఘటన. పెళ్లైన 40 రోజులకే డైవర్స్. భర్త పుట్టిందిరా నీకు స్నానం చేయకుండా పోతే. భోజనం, కాఫీ బ్రేక్ లో శృంగారంలో పాల్గొనండి. రష్యా ప్రజలకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపు. దేశంలో సంతానోత్పత్తి జనాభా పెంచడానికి ఆయన ఏమంటుండంటే ఇక్కడ టైం ఉంటదిగా, భోజనము కాఫీ బ్రేక్ అప్పుడు, తర్వాత టీ బ్రేక్ అప్పుడు ఉంటది. కాఫీ బ్రేక్ అప్పుడు ఆయన ఉపాయం ఆయన చేస్తుంది. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర. దేశ సమైక్యతపై కొందరు అత్యాశపరుల దాడి. భారత్ పరువును తీసేందుకు అవకాశాలు వెతుకుతున్నారు. ప్రస్తుతం దేశానికి స్వర్ణకాలం. క్లైమేట్ కమిట్మెంట్స్ ను సాధించిన మొదటి G20 దేశంగా భారత్. ప్రధాని. అహ్మదాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రారంభం. కెనడాలో మీర్పేట విద్యార్థి మృతి. పుట్టినరోజునే దుర్మరణం అన్నమాట. పాపం మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని తల్లిదండ్రులు వేడుకోలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రిక్వెస్ట్. 2,000 కోట్లతో ఉస్మానియా కొత్త భవనం. 32 ఎకరాల నిర్మాణం. కొత్తగా మరో 6 విభాగాలు. నమూనాల పరిశీలన. ఇక పరిహారం పొందిన భూములకు పట్టాలు. వరంగల్ జిల్లా బాలేపల్లి రిజర్వాయర్ ల్యాండ్స్ పై పర్యవేక్షణ కరువైపోయింది. మళ్లీ జారీ అయిన పాస్బుక్లు, వాటి ఆధారంగా బ్యాంకుల్లో రుణాలు. చిక్కులేని భూకమాతాల కోసం భూదార్ తప్పనిసరి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక హైదరాబాద్ లో సర్దార్ పటేల్ విగ్రహం. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తాం. హామీలను మరిపించేందుకే రాజీవ్ విగ్రహం ఇష్యూ. ఎవరికి భయపడి విమోచన స్థానంలో ప్రజాపాలన. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్. నేడు మోడీ బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా వెల్లడి. ఇది దిశలో 30 చోట్ల హెల్త్ క్యాంపులు. ఇది దిశ. ఇక ఒకసారి పల్లవి చూద్దాం. ఇక సోలార్ సిటీలుగా 17 నగరాలు. భారత్ ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. దేశంగా మారుస్తాం. గ్లోబల్ రెన్యూవబుల్ ఇన్వెస్టర్స్ లో మోదీ. నేడు కేజ్రీవాల్ రాజీనామా చేయబోతా ఉన్నాడు. 9వ పేజీలో ఉంటే మధ్యాహ్నం 1:30లోగా బడా గణేష్ నిమజ్జనం. గ్రేటర్ వ్యాప్తంగా గణనాథుల శోభయాత్రకు ఏర్పాట్లు పూర్తి. నిమజ్జనానికి తరలిఉన్న సుమారు 1,00,000కు పైగా విగ్రహాలు. 25,000 పోలీసులతో బందోబస్తు. సీసీ కెమెరాలతో నిఘా. హుస్సేన్ సాగర్ 25,000 నుంచి 30,000 గణనాథులు. సాగర్ వద్ద 3,000 మంది పోలీసులు. 12 షీటింగ్స్ బృందాలు. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు, వెహికల్స్ డైవర్షన్. ఇక హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పోయింది. ఇక గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేశారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించారు. గాంధీ కుటుంబం త్యాగాల గురించి కేసీఆర్ ఫ్యామిలీకి తెలుసా? దేశంలో రిజర్వేషన్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణలో పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యల పాతర, నేతల బూతుల జాతర. రాష్ట్రంలో వ్యక్తిగత దూషణలకే పరిమితమైన లీడర్లు. అధికార ప్రతిపక్షాల విమర్శలు
ప్రతి విమర్శలు. 2 వారాలుగా స్టేట్లో డైవర్షన్ పాలిటిక్స్, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న నేతలు. ఇంకా పూర్తి కాని రుణమాఫీ ప్రక్రియ, పత్తాలేని రైతు భరోసా, పెట్టుబడి సాయం, పెన్షన్ల పెంపు కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు, బడుల్లో మౌలిక వసతులు లేక విద్యార్థుల అవస్థలు, కుంటుపడిన శానిటైజేషన్, సీజనల్ వ్యాధుల డేంజర్ బెల్స్, బస్తీ దవాఖానలకు సుస్థి, పెద్ద ఆసుపత్రుల్లో బెడ్ల కొరత. నేతలు తిట్టుకుంటూ తప్ప పనిచేస్తలేరు అనేది వార్త. ప్రజాపాలన దినోత్సవం అంటే ఒప్పుకోం, సెప్టెంబర్ 17 విమోచనమే, 6 గ్యారంటీలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక గల్ఫ్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ పతనం, గురుకులాల స్టూడెంట్లు రోడ్డెక్కినా సర్కారు పట్టించుకోవట్లే. సంక్షేమ గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి, సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు. కొత్త రేషన్ కార్డులకు అక్టోబర్ నుంచి దరఖాస్తులు, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్, హెల్త్ కార్డులు స్మార్ట్ కార్డు రూపంలో జారీ చేస్తాం. విధి విధానాలను ఫైనల్ చేసేందుకు మరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతుంది, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవి పల్లవి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి ఈనాడు ఆ తర్వాత ఇంకా ఆమె